గుడ్ మార్నింగ్ గైస్. సో, మనం ప్రతిరోజు 100-200 పిప్స్ క్యాప్చర్ చేస్తున్నాము. అది ఏ విధంగా అంటే మాస్టర్ 6 పవర్‌ఫుల్ స్ట్రాటజీస్‌ని యూజ్ చేసుకొని. సో, ఇదే వాడుకొని మనం ఆల్రెడీ మీకు నేను కొన్ని జోన్స్ ఇచ్చాను. ఆ జోన్స్ ఇంపార్టెంట్. ఆ జోన్స్ దగ్గర ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా చెప్పాను. ఏ విధంగా ఎటు సైడ్ కన్ఫర్మేషన్ తీసుకొని ఎటు సైడ్ ఎంట్రీ తీసుకోవాలో కూడా చెప్పాను. అదే విధంగా మార్కెట్ అనేది మూవ్‌మెంట్ కూడా ఇచ్చింది. ఒకసారి మనం నిన్న మార్కెట్ ఏ విధంగా మూవ్‌మెంట్ ఇచ్చింది? నిన్న మన జోన్స్ ఏ విధంగా వర్క్ చేశాయి? అలాగే ఈ రోజు మార్కెట్ ఏ లెవెల్‌కి రెస్పెక్ట్ ఇచ్చే అవకాశం ఉంది? ఈ రోజు ఏ లెవెల్స్ ఇంపార్టెంటో, ఈ రోజు ట్రేడ్ ప్లాన్ ఎట్లా చేయాలో తెలుసుకుందాం. దానికంటే ముందు ప్రతి ఒక్కరు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇట్లాంటివి మీకు నేర్చుకుంటూ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్నా, బేసిక్ టు అడ్వాన్స్ నేర్చుకోవాలి అనుకున్నా, టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. నేర్చుకుంటూ మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది. సో, నేను నిన్న 3 జోన్స్ ఇచ్చాను. ఫస్ట్ లాంగర్ టైమ్ ఫ్రేమ్‌లో ఈ రెడ్ జోన్ ఇంపార్టెంట్ జోన్ అని చెప్పాను. అండ్ ఈ గ్రీన్ జోన్ ఇంపార్టెంట్ జోన్ అని చెప్పాను. ఈ 2 జోన్స్ దగ్గరికి వచ్చినప్పుడు విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని అప్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాలని చెప్పాను. ఇక్కడ చూడండి 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మార్కెట్ అనేది పిన్ పాయింట్ నేను ఏదైతే జోన్ ఇచ్చానో ఆ జోన్‌ని టచ్ అయిన వెంటనే మార్కెట్ అనేది సాలిడ్‌గా పెరిగింది. మార్కెట్ సాలిడ్‌గా పెరిగింది. సో, మార్కెట్ అనేది సాలిడ్‌గా పెరిగింది. ఒకసారి చూద్దాం. నేను నిన్న మీకు దీని గురించి ఏం చెప్పానో ఒకసారి వీడియోలో చూద్దాం. ఇది నిన్నటి అనాలిసిస్ వీడియో. ఒకసారి చూద్దాం. మనకు మార్కెట్ ఎప్పుడైతే ఈ రెడ్ జోన్ దగ్గరికి వస్తుందో, ఈ రెడ్ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు మీరు విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని అప్ సైడ్ ఎంట్రీ అనేది చూడొచ్చు. ఇక్కడ నుంచి మార్కెట్ ఖచ్చితంగా పైకి అనేది వెళ్తుంది. సో, నేను అక్కడ క్లియర్‌గా చెప్పాను. ఎప్పుడైతే మార్కెట్ ఈ రెడ్ జోన్ దగ్గరికి వస్తుందో ఖచ్చితంగా మార్కెట్ పైకి వెళ్తుంది. ఈ రెడ్ జోన్ దగ్గర ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని ఎంట్రీ తీసుకున్నాలని చెప్పాను. మీకు 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ప్రాపర్ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది. అక్కడి నుంచి మార్కెట్ సాలిడ్‌గా పెరిగింది. ఎంత సాలిడ్‌గా పెరిగిందంటే అంత సాలిడ్‌గా పెరిగింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మాస్టర్ 6 స్ట్రాటజీస్. నేర్చుకోండి, మీరు మార్కెట్‌లో ఏదైనా చేయగలుగుతారు. ఇది కాకుండా నేను 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఇంపార్టెంట్ జోన్ ఈ రెడ్ జోన్ ఇచ్చిన. ఒకసారి చూడండి, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాయి. ఈ రెడ్ జోన్ ఇచ్చిన, ఈ రెడ్ జోన్ దగ్గర ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాలని చెప్పాను. ఆ ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ అనాలిసిస్ వీడియోలో చెప్పాను. సేమ్ అదే జోన్ దగ్గర నాకు ప్రాపర్ కన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ షూటింగ్ స్టార్ క్యాండిల్ కన్ఫర్మేషన్ వచ్చింది. సో, అదే క్యాండిల్ కన్ఫర్మేషన్‌తో ఎంట్రీ తీసుకున్నాను. ఇక్కడ నాకు టార్గెట్ ఇచ్చేసింది. దాని తర్వాత సెకండ్ టైం కూడా మార్కెట్ అదే జోన్ దగ్గరికి వచ్చింది. సెకండ్ టైం కూడా మార్కెట్ అదే జోన్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఉన్న లిక్విడిటీని స్విప్ చేసి మార్కెట్ అనేది మనం అనుకున్న డైరెక్షన్‌లో మళ్ళీ ఇంకొకసారి వెళ్ళింది. చూడండి, మన జోన్‌కి మార్కెట్ రెస్పెక్ట్ ఇస్తుంది. మన జోన్‌ని మార్కెట్ బ్రేక్ చేయాలంటే అతి కష్టంగా బ్రేక్ చేస్తది. వెంటనే బ్రేక్ చేయవు మన జోన్స్‌ని. అంత పవర్‌ఫుల్ జోన్స్ అవి. మరి మార్కెట్ ఈ రోజు ఏ విధంగా గోల్డ్ మూవ్‌మెంట్ ఇచ్చే అవకాశం ఉంటది. ఒకసారి ఈ రోజు మనం ఈ గోల్డ్ ఏ విధంగా ప్లాన్ చేయాలో చెప్తాను. దానికంటే ముందు ఒకసారి మనకు బీటీసీ కూడా చూసాము. బీటీసీ గురించి కూడా చెప్తాను. సో, బీటీసీలో నేను ఈ రెడ్ జోన్ ఇచ్చాను. ఎప్పుడైతే మార్కెట్ ఈ రెడ్ జోన్‌ని బ్రేక్ డౌన్ చేస్తదో, బ్రేక్ డౌన్ చేసిన తర్వాత రీటెస్ట్ దగ్గర డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలని చెప్పాను. లేదంటే డైరెక్ట్ మార్కెట్ ఈ విధంగా పైకొస్తే ఇక్కడనే ఎంట్రీ తీసుకోమని చెప్పాను. ఈ రెడ్ జోన్ దగ్గర ఎంట్రీ తీసుకోవాలి. ఈ విధంగా ఎంట్రీ తీసుకోవాలి. లేదంటే మార్కెట్ బ్రేక్ డౌన్ చేసిన తర్వాత, ఈ రెడ్ జోన్‌ని మార్కెట్ బ్రేక్ డౌన్ చేసిన తర్వాత రీటెస్ట్ దగ్గర ఎంట్రీ తీసుకోవాలని చెప్పిన. సో, మార్కెట్ బ్రేక్ డౌన్ చేసింది. రీటెస్ట్ ఇచ్చి మార్కెట్ అనేది పడింది. ఎంత సాలిడ్‌గా పడింది చూడండి. సింపుల్. మనం తీసుకున్న స్ట్రాటజీస్ దగ్గర ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉండి ఎంట్రీ తీసుకుంటే సరిపోతది. స్టాప్ లాస్ టార్గెట్ ఎక్కడి వరకు పెట్టాలో స్టూడెంట్స్‌కి తెలుసు. సో, ప్రైస్ యాక్షన్‌ని బేస్ చేసుకొని మీరు కూడా స్టాప్ లాస్‌ని టార్గెట్‌ని పెట్టుకోవచ్చు. ఇది. సో, ఇది గోల్డ్. ఇది బీటీసీ. ఒకసారి యూరో యూఎస్‌డి చూద్దాం. నేను యూరో యూఎస్‌డిలో క్లియర్‌గా చెప్పాను. 15 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో మార్కెట్ స్ట్రక్చర్ అనేది ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయింది. డౌన్ సైడ్‌కి షిఫ్ట్ అయిపోయింది. ఓన్లీ డౌన్ సైడ్ ఎంట్రీస్ మాత్రమే ఐడెంటిఫై చేయాలి. ఓన్లీ డౌన్ సైడ్ ట్రేడ్స్ మాత్రమే చూడాలని నేను ఇక్కడ ఉన్నప్పుడు చెప్పాను. అండ్ డౌన్ సైడ్ ఎంట్రీ చూడడానికి ఏమైనా ఇంపార్టెంట్ జోన్స్ ఏవేవి అంటే ఈ జోన్ ఇంపార్టెంట్ జోన్ అని చెప్పిన, ఈ జోన్ ఇంపార్టెంట్ జోన్ అని చెప్పిన, ఈ జోన్ ఇంపార్టెంట్ జోన్ అని చెప్పిన. మార్కెట్ ఈ జోన్ వరకు వెళ్ళలేదు. మార్కెట్ ఈ మధ్యలో నుంచే కిందికి వచ్చి మళ్ళీ ఈ రెడ్ జోన్‌కి మార్కెట్ రెస్పెక్ట్ ఇచ్చి అక్కడి నుంచి మార్కెట్ పడింది. మళ్ళీ సెకండ్ టైం కూడా అదే రెడ్ జోన్ దగ్గరికి వచ్చి మార్కెట్ అనేది సాలిడ్‌గా పడింది. ఎంత సాలిడ్‌గా పడిందంటే మొత్తం రెడ్ క్యాండిల్స్. చూడండి, మొత్తం మనం అనుకున్న డైరెక్షన్ లోనే మార్కెట్ ఉంది. ఓన్లీ డౌన్ సైడ్ ఎంట్రీ చూడాలి, డౌన్ సైడ్ మార్కెట్ వెళ్తాదని చెప్పిన ఓన్లీ మార్కెట్ అనేది డౌన్ సైడ్ వెళ్ళింది. ఓన్లీ డౌన్ సైడ్ వెళ్ళింది. మరి మనం ఈ రోజు ఒకసారి గోల్డ్ చూద్దాము, అనాలైసిస్ చేద్దాము. గోల్డ్ ఏ విధంగా మూవ్‌మెంట్ ఇచ్చే అవకాశం ఉందో, ఏది ఇంపార్టెంట్ జోన్సో చూద్దాము. జాగ్రత్తగా వినండి. డ్రోన్స్ డ్రా చేసుకొని పెట్టుకోండి. మనకి ఇంపార్టెంట్ జోన్స్ ఏవంటే ఆల్రెడీ మార్కెట్ ఈ రోజు కూడా బుల్లిష్ సైడే ఉంది. ఈ జోన్ ఇంపార్టెంట్ జోన్ అయితే ఈ రోజు మనకు ఈ గ్రీన్ జోన్. అదే కాకుండా ఈ పర్పుల్ జోన్ కూడా ఇంపార్టెంట్ జోన్ అవుతుంది. మార్కెట్ ఈ పర్పుల్ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరు అప్ సైడ్ ఎంట్రీ చూడండి. ఈ గ్రీన్ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు అప్ సైడ్ ఎంట్రీ చూడండి. అది కాకుండా ఈ రెడ్ జోన్ కూడా ఇంపార్టెంట్.
ఈ రెడ్ జోన్ దగ్గర నుంచి కూడా మీరు ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని అప్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. మీకు సేఫ్గా ఉండాలి అంటే ఇక్కడ ఆల్రెడీ 2 టైమ్స్ 1 టైం మార్కెట్ రెస్పెక్ట్ ఇచ్చింది. మీకు సేఫ్గా ఉండాలి అంటే వెయిట్ చేయండి ఈ గ్రీన్ జోన్ దగ్గరికి మార్కెట్ వచ్చేవారు, లేదంటే ఈ పర్పుల్ జోన్ దగ్గరికి మార్కెట్ వచ్చేవారు ఇక్కడ ఎంట్రీ తీసుకోండి. లేదా మార్కెట్ ఈ ఈ జోన్ని బ్రేక్అవుట్ చేస్తే, ఈ రెడ్ జోన్ని మార్కెట్ బ్రేక్అవుట్ చేస్తే రీటెస్ట్ దగ్గర అప్ సైడ్ ఎంట్రీ అనేది తీసుకోండి. మార్కెట్ దీన్ని బ్రేక్అవుట్ చేస్తే ఇక్కడ రీటెస్ట్ దగ్గర మీరు అప్ సైడ్ ఎంట్రీ అనేది తీసుకోండి. ఇది ప్లాన్. మీరు 30 మినిట్స్లో అయినా 15 మినిట్స్లో అయినా ఇవే జోన్స్ మీరు 5 మినిట్స్ కన్ఫర్మేషన్ తీసుకొని ట్రేడ్ చేయండి. వితౌట్ కన్ఫర్మేషన్తో ఎట్టి పరిస్థితుల్లో ట్రేడ్ తీసుకోవద్దు. సో ఇది గోల్డ్. మనం ఒకసారి యూరో యూఎస్డి చూద్దాం 30 మినిట్స్ టైం ఫ్రేమ్. సో ఇది ఈ రోజు కూడా సేమ్ డౌన్ సైడే మార్కెట్ మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. మార్కెట్ ఆల్రెడీ డౌన్ సైడ్ వెళ్తుంది. ఒక్క నిమిషం. ఓకే, మార్కెట్ ఒకవేళ ఈ రెడ్ జోన్ ని మార్కెట్ బ్రేక్అవుట్ చేస్తే, ఈ రెడ్ జోన్ ని మార్కెట్ బ్రేక్అవుట్ చేస్తే ఈ రెడ్ జోన్ దగ్గర రీటెస్ట్ దగ్గర మీరు అప్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. దీన్ని బ్రేక్అవుట్ చేసిన తర్వాత రీటెస్ట్ దగ్గర మీరు అప్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. ఒకవేళ ఈ రెడ్ జోన్ ని మార్కెట్ బ్రేక్అవుట్ చేస్తే, అది బ్రేక్అవుట్ చేస్తే రీటెస్ట్ దగ్గర మీరు అప్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. లేదా మార్కెట్ ఈ జోన్ ని బ్రేక్అవుట్ చేసే వరకు వెయిట్ చేయండి. ఈ గ్రీన్ జోన్ ని మార్కెట్ ఈ గ్రీన్ జోన్ ని బ్రేక్ డౌన్ చేస్తే రీటెస్ట్ దగ్గర ఈ గ్రీన్ జోన్ దగ్గర మీరు ఎంట్రీ తీసుకోండి. ఇక్కడ ఎంట్రీ మిస్ అయితే డౌన్ సైడ్ కి ఈ రెడ్ జోన్ దగ్గర ఎంట్రీ తీసుకోండి. డౌన్ సైడ్ కి మార్కెట్ ఇక్కడ నుంచే డైరెక్ట్ కిందికి వస్తాయి. జాగ్రత్తగా వినండి. మార్కెట్ ఇక్కడ నుంచి ఈ విధంగా మార్కెట్ కిందికి వచ్చి దీన్ని బ్రేక్ డౌన్ చేస్తే ఇక్కడ ఎంట్రీ తీసుకోండి. లేదంటే ఈ జోన్ దగ్గర ఎంట్రీ తీసుకోండి. ఈ విధంగా ఎంట్రీ తీసుకోండి డౌన్ సైడ్ కి. లేదా మార్కెట్ ఈ జోన్ ని బ్రేక్అవుట్ చేస్తే రీటెస్ట్ దగ్గర అప్ సైడ్ ఎంట్రీ అనేది తీసుకోండి. ఒకసారి యూరో గోల్డ్ బీటీసీ చూద్దాం. బీటీసీ ఆల్రెడీ డౌన్ ట్రెండ్ లోనే ఉంది. మనకు తెలిసిందే, నిన్నటి నుంచి డౌన్ ట్రెండ్ లోనే ఉంది. డౌన్ సైడ్ కి మార్కెట్ మూవ్మెంట్ ఇస్తుంది. సో మరి ఈ రోజు మనకి ఇంపార్టెంట్ జోన్ ఏదంటే ఈ గ్రీన్ జోన్ ఇంపార్టెంట్. మార్కెట్ ఈ గ్రీన్ జోన్ దగ్గరికి వస్తే గ్రీన్ జోన్ నుంచి మీరు డౌన్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేయండి. లేదా ఈ రెడ్ జోన్ ఇంపార్టెంట్. మార్కెట్ ఈ రెడ్ జోన్ ని బ్రేక్ డౌన్ చేస్తే, మార్కెట్ ఈ రెడ్ జోన్ ని బ్రేక్ డౌన్ చేస్తే అక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తుంది. అక్కడ నుంచి మీరు డౌన్ సైడ్ ఎంట్రీ అనేది తీసుకోండి. రీటెస్ట్ దగ్గర విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకోండి. బ్రేక్ డౌన్ చేస్తే ఇక్కడ నుంచి మీరు డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. సో ఈ విధంగా డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. ఇంకా ఏదైనా న్యూ జోన్స్ యాడ్ అయినా నేను మీకు అప్డేట్ ఇస్తాను. ఆ జోన్స్ ని బేస్ చేసుకుని విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్తో రూల్ బేస్డ్ ట్రేడింగ్ చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మరిన్ని ఇట్లాంటి ట్రేడింగ్ కంటెంట్ గురించి ప్రతి ఒక్కరు ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.